వెల్కమ్ టు బీఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థులకు స్వాగతం. In this class, I explain multiple choice questions in the topic design of experiments. This is part 4. Alright, I explain in the languages English and Telugu. Question number 15. Replication means A. Randomly allocation of treatments. B. Repetition of treatments. C. Division of blocks. D. None. Answer is repetition of treatments. Repeating the treatment more than one time. Repetition means more than once. Applying more than once the treatment. That is called replication. So answer is B. Repetition of treatments. Right. Applying more than once, more than one time. That is called repetition. That is called replication. Right? Now in Telugu. Replication means, replication ante enti? ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ 3 ఉన్నాయి కదా. రెప్లికేషన్, ర్యాండమైజేషన్, లోకల్ కంట్రోల్. వాటిలోని రెప్లికేషన్ అంటే ఏంటి? ర్యాండమ్లీ అలొకేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ని ర్యాండమ్గా అలొకేట్ చేయడం. రెపిటేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ని రిపీటెడ్గా, అంటే ఒకదానికంటే ఒకసారి కంటే ఎక్కువ సార్లు వేయడం, 2-3 సార్లు, 4-5 సార్లు వేయడం. సి. డివిజన్ ఆఫ్ బ్లాకులుగా డివైడ్ చేయడం. డి. నన్. ఆన్సర్ ఏంటి? బి. రెపిటేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఒకసారి కంటే ఎక్కువ సార్లు వేయడం, రిపీట్ చేయడం. రిపిటేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఈజ్ కాల్డ్ రెప్లికేషన్. రెప్లికేషన్ అంటే ఆన్సర్ బి. రెపిటేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్. నా క్వశ్చన్ నెంబర్ 16. The repetition of treatments is known as A. Replication. B. Randomization. C. Local control. D. None. Answer is replication. Just now we have discussed. The repetition of treatments is known as replication. Now in Telugu. The repetition of treatments is known as. is known as. ట్రీట్మెంట్ రిపీట్ అవ్వడం. ఇప్పుడే డిస్కస్ చేస్తాం. రిపీటెడ్గా ట్రీట్మెంట్స్ని వేయడం, ఒక్కసారి కాకుండా 2 సార్లు 3 సార్లు అలా ఎక్కువ సార్లు, ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు వేయడం. ఏ. రెప్లికేషన్. బి. ర్యాండమైజేషన్. సి. లోకల్ కంట్రోల్. డి. నన్. ఆన్సర్ రెప్లికేషన్. రిపిటేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే రెప్లికేషన్. ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. Randomization means, we are now discussing second principle. Randomization means A. Allocation of treatments to all the units with equal chance. Right. Next, B. Allocation of treatments to all the units with different chances. No. C. Repetition of treatments. No. D. None. Answer is A. Allocation of treatments to all the units with equal chance. Please keep this particular point in the mind, that randomization is nothing but allocation of treatments to various experimental units with equal chance. That is, every treatment should have an equal chance to apply into the treatment, into the experimental unit. Right? So that is called randomization. So answer A. Now in Telugu. Randomization means, randomization ante enti? కింద ఇచ్చిన ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ, ఏబిసిడి చూడండి. ఏ. అలొకేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ టు ఆల్ యూనిట్స్ విత్ ఈక్వల్ ఛాన్స్. ట్రీట్మెంట్స్ని మన దగ్గర ఒక 4 ట్రీట్మెంట్స్ ఉన్నాయి, 10 యూనిట్లు ఉన్నాయి. ట్రీట్మెంట్స్ని అన్ని యూనిట్స్కి అప్లై చేయాలి. విత్ ఈక్వల్. ఎలా అప్లై చేయాలి? విత్ ఈక్వల్ ఛాన్స్ అంటే విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ. ఈక్వల్ ఛాన్స్ అంటే ప్రాబబిలిటీ, ఛాన్స్ అంటే ప్రాబబిలిటీ. అన్ని ట్రీట్మెంట్స్కి సమానమైన ఛాన్స్ ఉండాలి ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్లో వేయడానికి. అది. సో ఇది ఆన్సరు, అఫ్కోర్స్ ఇదే ఆన్సరు ఏ అనేది. అండ్ బి. అలొకేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ టు ఆల్ ద యూనిట్స్ విత్ డిఫరెంట్ ఛాన్సెస్ కాదు. రెపిటేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కాదు. డి. నన్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏ. అలొకేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ టు ఆల్ ద యూనిట్స్ విత్ ఈక్వల్ ఛాన్స్. ఇది ర్యాండమైజేషన్ అంటే. ర్యాండమైజేషన్ అంటే ట్రీట్మెంట్స్ని ఆ అన్ని యూనిట్స్కి ర్యాండమ్గా వేయాలి,
అలకేట్ చేయాలి, ర్యాండమ్గా అలకేట్ చేయాలి విత్ ఈక్వల్ ఛాన్స్ ఉండాలి, ప్రాబబిలిటీ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. The process of randomization eliminates, very good question, the process of randomization eliminates what? A, efficiency, B, personal bias, C, precision, D, none. Answer is personal bias. We are allocating randomly to all the treatments to the experimental units so that personal bias will be eliminated. That randomization, in the process of randomization, it eliminates personal bias. So answer is B. Now in Telugu, the process of randomization eliminates. Randomization అనే ప్రాసెస్ ఉంది కదా, ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఉంది కదా, అది దేన్ని ఎలిమినేట్ చేస్తుంది? ర్యాండమైజేషన్ దేన్ని ఎలిమినేట్ చేస్తుంది? ఎఫిషియన్సీనా, పర్సనల్ బయాసా, ప్రెసిషనా, నన్? ఆన్సర్ పర్సనల్ బయాస్. ఎందుకంటే ర్యాండమ్గా మనం ట్రీట్మెంట్స్ తీసుకుని ర్యాండమ్గా అలకేట్ చేస్తున్నాం వేటికి? ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్కి. కాబట్టి పర్సనల్ బయాస్ ఉండదు, ఇంకా అంతే. చాలా సింపుల్ లాజిక్. ర్యాండమ్గా అలకేట్ చేస్తున్నాం ట్రీట్మెంట్స్ అన్నిటి కూడా ఆల్ ది ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్. అందుకని పర్సనల్ బయాస్ అనేది పోతుంది, హ్యూమన్ ఎర్రర్ ఉండదు, ఇంకా హ్యూమన్ ఎర్రర్ అందులో ఉండదు ఇంకా. అందుకనే ఈ ప్రిన్సిపల్ పెట్టారు ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ప్రిన్సిపల్స్లో, రైట్? సో దిస్ ఈస్ ఆన్సర్ ఈస్ బి. క్వశ్చన్ నెంబర్ 19 now. A test for homogeneity of several population means. A test for homogeneity of several population means. Okay, what is that? Chi-square test, t-test, f-test, ANOVA test. Answer is ANOVA test. ANOVA, what we are doing? ANOVA, analysis of variance. It is a test for homogeneity of several population means. Okay, now you see the question Telugu. A test for homogeneity of several population means. ఒక టెస్ట్ ఏంటా టెస్ట్? హోమోజీనిటీ ఆఫ్ సెవరల్ పాపులేషన్ మీన్స్. సెవరల్ పాపులేషన్ మీన్స్ వాటి మధ్య సిమిలర్గా ఉన్నాయా లేదా ఒకే విధంగా ఉన్నాయి? సెవరల్ పాపులేషన్ మీన్స్ ఈక్వల్గా ఉన్నాయి లేదా, అలా కూడా అనొచ్చు. ఈక్వల్, హోమోజీనిటీ, ఒకే విధంగా ఉండడం. వాటిని టెస్ట్ చేసేది ఏంటి? కింది ఇచ్చిన వాటిలో టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ అంటే టీ టెస్ట్ యూజ్ చేస్తాం, నార్మల్ టెస్ట్ యూజ్ చేస్తాం. టెస్ట్ ఫర్ 2 మీన్స్ అన్నా కూడా అవే యూజ్ చేస్తాం. మరి టెస్ట్ ఫర్ ఎన్ని ఉన్నా సరే, ఇక హోమోజీనిటీ ఆఫ్ సెవరల్ పాపులేషన్ మీన్స్ అంటే మోర్ దాన్ 2, ఎన్నైనా సరే, ఎన్ని ఉండొచ్చు, 5, 6, 7, 8. అప్పుడు ఏ టెస్ట్ యూజ్ చేస్తాం? అది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ANOVA, ఎనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. ఎనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అనేది మనం చేస్తాం ఇక్కడ. Chi-square టెస్ట్ యూజ్ చేస్తామా, టీ టెస్టా, ఎఫ్ టెస్టా, ANOVA టెస్టా? చూడండి, ANOVA టెస్ట్, ఎనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ టెస్ట్, డి అనేది ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 19. ఆన్సర్ ఈస్ డి. We discuss some more questions in the next class. Thank you.